హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మనతో పాటు ది బ్యూటిఫుల్ డింపుల్ హాయతి ఉన్నారు. మనందరికీ తెలుసు ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ వస్తున్నారు. మరి మూవీలో అయితే ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, మీరు అందరు చూసారు, ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ అసలు ఫస్ట్లీ నేను మీతో మాట్లాడుతున్నాను అనగానే నేను మీ శారీస్ గురించి సాంగ్ లో కానీ ఇంకా సాంగ్ లోనే మీరు కామెంట్స్ లో కూడా చూసుంటారు, మీ శారీస్ కి ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు. దట్స్ వెరీ స్వీట్. అండ్ మూవీ మొత్తంలో కంప్లీట్ శారీస్ లో కనిపిస్తారు. యా కొన్ని సారీస్ లో కనిపిస్తాను, కొన్ని చుడిదార్స్ అండ్ అనార్కలీస్. యా అండ్ అంటే చాలా ఇన్నోసెంట్ వైఫ్ లా ఉన్నారు. అవును. అయ్యో, అంటే ఎక్కడో చాలా మంది ఉమెన్ కనెక్ట్ అయిపోతారు మీ క్యారెక్టర్ కి అనిపిస్తుంది. ఎస్, వెయిటింగ్ అండి. సో ఫస్ట్లీ అంటే మీతో స్టార్ట్ చేసేటప్పుడు సాంగ్ తో స్టార్ట్ చేద్దాం కదా, 2 lines పాడొచ్చు కదా. నేను బ్యాడ్ సింగర్, డాన్స్ అంటే ఓకే కానీ బట్ నాట్ సింగింగ్. జస్ట్ 2 lines అంతే. అసలు ట్రై ఛాన్సే లేదు. ఓకే, నాట్ ఈవెన్ అ బాత్రూమ్ సింగర్. ఓకే, ఇప్పుడు ట్రై చేయాలనుకోలేదా మీరు? అంటే జనరల్ గా హమ్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీ సాంగ్ మేమే హమ్ చేస్తున్నప్పుడు మన వరకు ఓకే, బట్ అసలు ఓకే. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు సెకండ్ టైం రవితేజ గారితో చేస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీకు రవితేజ గారిలో ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా? నథింగ్, నో డిఫరెన్స్. నథింగ్, హిస్ ద సేమ్. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్ ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి క్యారెక్టర్, ఎందుకు లైక్ నేను చెప్తున్నట్టు నాకు ఒక వేరియేషన్, యూనో మీరు అన్నట్టు హోమ్లీగా సారీస్లో యూనో అది ఒక కొత్తగా ఉంటుంది. నేను అలాంటి రోల్ చేయలేదు, సో కొత్తగా ఉంటుంది. అండ్ నాకు నా పేరు బాలమణి సినిమాలో ఐ లైక్ ద నేమ్, ఐ లైక్ ద సౌండింగ్. సో అన్నీ అంటే ఇన్ జనరల్ హౌ ఇన్నసెంట్ షీ ఈజ్ అన్నీ నచ్చింది. సో యా. అంటే ఇలా ఇప్పుడు ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో యాక్ట్ చేయడము అంటే కొంచెం ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉండడం అంటే ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి కదా. ఇందులో అంటే యునిక్ గా ఏమన్నా డిఫరెంట్ పాయింట్, ఏదైనా జస్టిఫై చేసే పాయింట్ ఉంటుందా? అవును, అంటే ఇప్పుడున్న జనరేషన్లో లైక్ యూనో మ్యారేజెస్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఎంత వల్నరబుల్గా ఉంటున్నాయో తెలుసు కదా. సో అలాంటి ఒక యూనో బ్యాక్డ్రాప్లో తీసుకెళ్ళిన ఫిలిం ఇది మొత్తం. అండ్ ఇట్స్ నాట్ అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్న యూనో ఇట్లాంటి సినిమాలు వచ్చినా కూడా ఇప్పుడు రిలేటబుల్గా ఉండేటట్టు వి షాట్. అండ్ అది కూడా రవితేజ గారు యూనో లుకింగ్ క్లాసీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ యూ లవ్ ఇట్. అండ్ జనరల్ గా రవితేజ గారి గురించి మాట్లాడితే ఆయన ఎనర్జీ గురించే మాట్లాడతాం కదా. సో అంటే ఇప్పుడు నార్మల్ గా యాక్ట్ చేసేటప్పుడు అంత ఎనర్జెటిక్ గా ఉండదు, కానీ డాన్స్ చేసేటప్పుడు అంటే ఆయన స్టైల్, ఆయన బాడీ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. అండ్ దాన్ని మ్యాచ్ చేసుకుంటూ చేయడం ఇదంతా ఎలా అనిపించింది మీకు? నాకు ఇది సెకండ్ ఫిలిం రవితేజ గారితో. సో ఆల్రెడీ హిజ్ ఎనర్జీ నోబడీ కెన్ మ్యాచ్, అది ఎవరు మ్యాచ్ చేయలేరు. ఏదో కొంచెం ఆల్మోస్ట్ యూ కెన్ ట్రై టు బీ దెర్, బట్ దెన్ వర్కింగ్ విత్ హిమే ఎనర్జీ అంటే ఆయన ఎంత ఇన్ఫెక్షువస్గా ఉంటారంటే ఆయన ఎనర్జీ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ త్రూ ద సెట్. లైక్ అందరికీ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్. ఆయన సెట్లో అలా వచ్చారంటేనే ఇట్స్ జస్ట్ హ్యాపీ, యూనో ఓకే టక షూట్ చేస్తాం లైక్ అప్పుడే షార్ట్ అయిపోయింది, అప్పుడే అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ హిమ్. యా. అండ్ మీకు జనరల్ గా మీరు డాన్స్ చేయడం ఇష్టం కాబట్టి సో ఇందులో ఓన్లీ ఈ ఒక్క సాంగ్ కైనా ఇంకా డాన్స్ చేసే స్కోప్ దొరికిందా? there's another mass number which is yet to release. అది ఇద్దరం, నేను, తర్వాత ఆషిక అండ్ దెన్ హీరో గారు రవితేజ గారు. సో ముగ్గురం చేస్తాం దాంట్లో. ఇట్స్ గోయింగ్ టు బి another mass number. అంటే అది ఇప్పుడు మళ్ళీ జనరల్ గా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ సూపర్ హిట్ సాంగ్ గుర్తు చేసుకుంటారు. సో ఆ రేంజ్ లో ఉంటుందా మళ్ళీ? సూపర్ హిట్ సాంగ్ సూపర్ హిట్, ఇది ఇంకొక రేంజ్ లో ఉంటుంది. సో యూ జస్ట్ లవ్. అంటే ఇది డెఫినెట్ గా కొంచెం ఆ తెలంగాణ లిరిక్స్ అండ్ యూనో అలాంటి జానపదం ఉన్న లిరిక్స్తో బీమ్స్ గారు. సో హీ కంపోజ్డ్ బ్యూటిఫుల్లీ. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సో ఇది అంటే కంప్లీట్ ఆపోజిట్ ఫ్రమ్ అద్దం ముందు ఈ సారీస్లో చూసి ఆ సాంగ్ కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. యా. అండ్ ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు మీరు అంటే
ఇంతలా ఆడియన్స్ లోకి వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారా జనరల్ గా? అర్థం ముందు నాకు విన్నప్పుడే చాలా నచ్చేసింది. అంటే ఇట్స్ అ వెరీ విమెన్ వెరీ లవబుల్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ నెంబర్. సో నేను మీరు అన్నట్టు డాన్స్ నెంబర్స్ చేశాను, పీపుల్ నో ఐ డాన్స్, బట్ ఇలాంటి సాంగ్ యూజువలీ చాలా రేర్గా దొరుకుతాయి యాజ్ అన్ యాక్టర్ కూడా. సో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సాంగ్. అది కూడా శ్రేయా ఘోషల్ గారు పాడారు. సో ఇట్ గాట్ మచ్ మోర్ వైబ్ దానికి. సో నేను అనుకోలేదు, బట్ డెఫినెట్లీ ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద చాట్ బస్టర్స్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందరికీ నచ్చుతుంది అనుకున్నా. బట్ యా. అండ్ ఈ మూవీ ఓవరాల్ మూవీ మొత్తంలో మీకు ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అండ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఏంటి? టఫెస్ట్ పార్ట్ అలా ఏం లేదు. ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే ఎవ్రీథింగ్. అంటే మేము ప్రతి సీన్లో యూఆర్ ఆల్వేస్ అరౌండ్ మల్టిపుల్ యాక్టర్స్. కిషోర్ గారు, వెనల్ కిషోర్ గారు, సత్య గారు, దెన్ గెటప్ సీను గారు, తర్వాత అలాగే డీజే టిల్లులో ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా ఆయన, అండ్ దెన్ సో మెనీ పీపుల్. ఇంతమందితో వెన్నెవర్ రాశిక, దెన్ రవితేజ సార్, అండ్ దెన్ సో మెనీ పీపుల్ అరౌండ్. యూర్ ఆల్వేస్ లైక్ ఫన్ ఉంటుంది కదా. సో ఇట్స్ సంథింగ్ దట్ యు ఎంజాయ్ డూయింగ్ త్రూ. యా. అండ్ అంటే మీ క్యారెక్టర్లో మీకు కామెడీ చేయడానికి స్కోప్ ఉందా? యా, అంటే నా చుట్టూ అందరూ కామెడీ చేస్తారు. నేను ఇన్నోసెంట్ బేసిక్గా, బట్ ఐఎమ్ వెరీ అంటే నేను చాలా ఇందులో లైక్ బాలామణి షీఈస్ వెరీ సెల్ఫ్, షీ లవ్స్ పీపుల్, షీ జస్ట్ is powerful for herself, and she takes care of her husband. So అలాంటి హస్బెండ్ సో అలా ఉంటుంది. అండ్ దెన్ చుట్టూ అందరూ కామెడీ చేస్తారు, తనే కామెడీ అవుతుంది. సంథింగ్ లైక్ దాట్. సో యా. ఓన్లీ అంటే ఇన్నోసెన్స్ ఏనా, లేదా ఎక్కడన్నా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఏమన్నా బయట అంటే చూపించే సిచ్యువేషన్స్ వస్తాయా? అంటే అదే చెప్తున్నా కదా. సో ఇన్నోసెన్స్ అంటే నాకు టిపికల్గా కాదండి. షీఈస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ దీంట్లో. షీ నోస్ వాట్ షీ ఈస్, షీఈస్ అ ఇండిపెండెంట్ ఉమెన్. సో అలా పోర్ట్రే చేశారు దీనిలో. అండ్ షీ సంబడి అంటే దో షీఈస్ ఇండిపెండెంట్, దో షీ హ్యాస్ హర్ థింగ్స్, షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ ఫ్యామిలీ, హర్ హస్బెండ్ సో వెల్. సో అలాంటి క్యారెక్టర్. సో యా, బాలామణి దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇంట్రెస్టెడ్ మీ టు డూ ఈ క్యారెక్టర్ చేయడానికి. యా. అండ్ ఆషికా గారు చెప్పారు అంటే ఆన్ స్క్రీన్ కూడా మీ ఇద్దరిది ఫ్రెండ్లీ రిలేషన్. నేను జనరల్గా మిమ్మల్ని ఆడవాళ్ళు తిట్టుకోవడం ఇలాంటి సందర్భం ఏమన్నా వస్తుందా సినిమా అయిపోయాకంటే? అస్సలు ఉండదు. పోనీ డింపుల్ గారు మీరు తిట్టుకుంటారంటే అది కూడా ఉండదు. ఆన్ స్క్రీన్ కూడా మేము ఇద్దరం సిస్టర్స్ లాగా ఉంటుంది రిలేషన్ అన్నారు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఆఫ్ స్క్రీన్ కూడా అంతేనండి. సో దట్స్ వాట్ యూజువలీ అలా వెరీ ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా జరిగింది. అండ్ విత్ హర్ ఇట్ వాజ్ ఆల్వేస్ బీన్ ఫన్. సో మెజారిటీ మాకు చాలా సీన్స్ ఉన్నాయి. సో వీఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద సెట్. సో ఇట్ వాజ్ ఫన్, చాలా జోవియల్గా. అండ్ డైరెక్టర్ గారు కూడా అంటే ఆయన చేసే మ్యాక్సిమం ఆయన చేసిన సినిమాల్లో ఉమెన్ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే ఎక్కడో సినిమా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మీ ఇద్దరు చుట్టే తిరుగుతుందా? మీకు టైటిల్ బట్టే అర్థం కావాలి. సో భర్త మాయశైలికి విజ్ఞప్తి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇన్ జనరల్. ఆ తర్వాత ద హోల్ సిచ్యువేషన్ ఆర్ ద హోల్ అందరూ దాని చుట్టే తిరుగు. అంటే నేను అన్నా కదా. సో ద ఫిలిం సీన్స్లో కూడా ప్రతిసారి వైఫ్ 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 అంటూ ఉంటారు. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద వైఫ్. యా. అంటే ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా హస్బెండ్స్కి? టైటిల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే మరి ఎక్కడో మెసేజ్ ఇస్తారు. 13th దాకా చూడాలి, మేము వెయిట్ చేసి చూడాలి ఏం మెసేజ్ వస్తుందా. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా ఫన్నీ వేలో మెసేజ్ ఇస్తే మేబీ ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది, అలా ఏమన్నా అనిపిస్తుంది? అయ్యుండొచ్చు. లేదు డెఫినెట్లీ కిషోర్ తిరుమల గారు ఆయన టచ్ డెఫినెట్గా ఉంటుంది. యాజ్ వీ ఆల్ నో హౌ సెన్సిబుల్ కామెడీ హీ జనరేట్స్. సో అలాంటి పించ్ ఆఫ్ సాల్ట్ లాగా అన్ని సీన్స్లో అలాంటివి ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కూడా అంతే. సో యూ విల్ లవ్ ఇట్. యా. ఓకే. అండ్ ఈ మూవీలో అంటే డింపుల్ని ఇంకా కొత్తగా ఏం చూడొచ్చు మేము?
కొత్తగా అంటే లైక్ ఐ సెడ్ ఐ హావ్ డన్ గ్లామ్ రోల్ బిఫోర్. నేను ఆల్రెడీ ఇందాక నన్ను ఎవరు అడిగారు. సో ఐ హావ్ డన్ అషిక క్యారెక్టర్ నేను ఆల్రెడీ చేశాను కిలాడిలో. సో ఐ హావ్ డన్ సంథింగ్ బికినీ వేసుకుని ఆర్ వాట్ ఎవర్ లైక్ గ్లామరస్ రోల్, ద గర్ల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ రోల్. ఐ హావ్ డన్ ఇట్ బిఫోర్. సో ఇందులో బీయింగ్ క్లాసీ సారీస్ ఉండి ద గర్ల్ నెక్స్ట్ డోర్ నేను అది చేయలేదు. సో మేబీ దట్ కుడ్ బీ న్యూ అండ్ యాజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ నాకు అది వేరియేషన్ ఉంది. సో కొత్తగా ఉంటుంది డెఫినెట్గా. అయితే ఇక్కడ నుంచి అంటే మేబీ డైరెక్టర్స్ కానీ ఆడియన్స్ కానీ మిమ్మల్ని యాజ్ అన్ యాక్టర్గా చూసే పర్స్పెక్టివ్ మారుతుందా? I guess so, because యాక్టర్కి నేను సాంగ్ చేసిన లేకపోతే ఒక బీట్ స్మాల్ క్యామియో ఆర్ బీట్ రోల్ వాట్ ఎవర్, వాట్ వేరియేషన్ నేను ఇవ్వగలుగుతాను, నేను ఎలా కొత్తగా కనిపించగలుగుతాననే ఉంటుంది. సో డెఫినెట్గా ఫ్రమ్ గదలకొండ గణేష్ ఆర్ ఫ్రమ్ కిలాడి, ఫ్రమ్ రామబాణం ఆర్ ప్రభుదేవ గారి సినిమా, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ వేరియేషన్ ఫర్ మీ అండ్ దిస్ వన్ కూడా. So I think you have seen in the song as well. Definitely I'm not looking like my previous film. So yeah. అండ్ అంటే జనరల్గా మీరు గ్యాప్ తీసుకొని వస్తున్నారు కదా, సో నెక్స్ట్ ఇయర్ 2026 అట్లా గ్యాప్స్ ఏం లేకుండా ఫాస్ట్గా రిలీజ్ చేసే ప్లానింగ్లో ఏమైనా ఉన్నారా? అలా ఏమీ లేదు. గ్యాప్ నెక్స్ట్ నాకు శర్వానంద్ సినిమా కూడా ఉంది. ఐ థింక్ దట్ విల్ రిలీజ్ ఇన్ 26 ఓన్లీ. సో నేను ఇంకా గ్యాప్ తీసుకోను. ఎందుకంటే ఏమన్నా రీజన్ ఉందా మీరు గ్యాప్ తీసుకోవడం? అలా ఏం లేదండి. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ జస్ట్ నాట్ వెల్. I was sick for almost one year. చాలా మందికి తెలీదు. But then I was sick. I was not well. I went through a couple of surgeries and all of it. But otherwise I'm just back and healthy right now. That's all. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. అండ్ మీ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏదని చెప్తారు? బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఇంకా బిగ్ అచీవ్మెంట్ అంటే నాకు గోల్స్ ఉన్నాయి. మేబీ వెన్ యూ అచీవ్డ్ యువర్ ఫస్ట్ గోల్ కుడ్ బీ యువర్, అంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది కదా ఫస్ట్ టైం వెన్ యూ రీచ్. ప్రాబ్లీ when I was doing my first film, get there, when you're acting పెద్ద యాక్టర్తో యాక్ట్ చేసినప్పుడు, పెద్ద హీరో, ఇట్స్ జస్ట్ దట్ ఫీలింగ్ ఆఫ్ I'm there, I'm వచ్చేసాను, like that. అండ్ మిమ్మల్ని మీరు 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? Me as a human, I'm very lovable person, and then I'm very self-respected, and then I can say I'm just a sleeping beauty because I would love to sleep all the time. So I love to sleep. నాకు ఫుడ్ కూడా అవసరం లేదు. I can just sleep. ఓకే. అండ్ మీరు కలిసి యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరిలోకి రవితేజ గారు ఎలా యూనిక్? He is unique. ఎలా అంటే ఆయనలో ఉన్న ఒక యూనిక్ క్యారెక్టర్. He himself is unique. ఆయనే యూనిక్ యాక్చువల్లీ. ఎందుకంటే I keep telling every time, so his sense of discipline, his sense of ethics in general, చాలా చాలా పెద్ద విషయం అది. అండ్ అది జనరలీ ఆన్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ లెవెల్లో మనం చాలా ప్రతి చిన్నదానికి స్ట్రెస్ అయిపోతూ ఉంటాం, ప్రతి చిన్నదానికి ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. హీ డజంట్ డూ దాట్. సో హీస్ జస్ట్ ఐ థింక్ ఇట్ టేక్స్ టైమ్. అంటే ఆయన ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు, మనకి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అండ్ ప్రపంచం కనుక అంటే కొద్ది క్షణాల్లో ఆగిపోతుంది అంటే మీరు చేసే మూడు విషయాలు ఏంటి? ఫస్ట్ థింగ్ నాకు వచ్చేది, ఐ విల్ టేక్ ఆల్ మై డాగ్స్, అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ, నాకు ఇది మీ సేఫ్ ప్లేస్, ఇక్కడ వెళ్ళి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే నాకు ఏమొద్దు, ఐ డోంట్ టచ్ మై ఫోన్, ఐ టేక్ ఆల్ మై డాగ్స్ అండ్ ఐ జస్ట్ టేక్ దమ్ విత్ మీ అండ్ సేవ్. డాగ్స్ చాలా ఉన్నాయా? ఎన్ని ఉంటాయి? I have 10 dogs. I've recently lost 2, but yeah. ఓకే. అండ్ ఇప్పటి వరకు అంటే మీకు వచ్చిన కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఏంటి? కాస్ట్లీ గిఫ్ట్ అంటే నాకు నేనే గిఫ్ట్ చేసుకున్నాను. సో ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్ సాలిటైర్ రింగ్. సో అండ్ లాస్ట్గా మీరు ఒక మూవీ చూసి బాగా నవ్వారు అంటే అది మూవీ? ఇట్స్ బీన్ అ వైల్ అండి. అసలు థియేటర్కి లాస్ట్ సినిమా ఏం చూసానో గుర్తురాట్లేదు. సో అంటే ఇంట్లో చూసాయినా సరే థియేటర్కి టైం లేదు. ఐ బీన్ రన్నింగ్ అరౌండ్ లాస్ట్ 8 months. I've been shooting back to back for my other film and this one. So
Yeah. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని సంక్రాంతికి మూవీ Yeah. చూడాలి. Yeah. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఫ్రమ్ టాలీవుడ్? ఇట్లాంటి క్వశ్చన్స్ అడగ. ఓకే సర్లే, మళ్ళీ పెట్టాను. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ టు డూ అదర్ దాన్ యాక్టింగ్? Just spend time with my pets. I love being home. Naku, if not, I'm not this party kind of person. So, naku shoot lekapothe majority I just stay home, be that couch buddy with all my pets around. I love spending time with them. Yeah. Okay. And dream role you wanted to do? Dream role చాలా ఉన్నాయి. I just started been experimenting కొంచెం బట్ నాకు ఏదైనా ఒక పవర్ఫుల్ రోల్ చేయాలని ఉంది. ఐ థింక్ కొద్దో గొప్ప కొంచెం దట్ సాటిస్ఫైడ్ మీ వాజ్ దట్ శర్వానంద్స్ ఫిలిం. అది కూడా యూనిక్గా ఉంటుంది. సో అది సంథింగ్ లైక్ దట్ క్యారెక్టర్ యూనో యాక్టర్కి గివ్స్ యూ అ పుష్, అలాంటి రోల్స్. యా. అండ్ డైరెక్టర్స్ యూ వాంటెడ్ టు వర్క్ విత్? All the directors, but if you ask me a couple of అంటే రాజమౌళి గారు. ఎవరిని అడిగినా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రాజమౌళి గారి పేరు చెప్తున్నారు. సో ఇంకొక ఇద్దరు పేర్లు అడుగుతున్నాను నేను అందుకే. గంగూబాయ్ ఇస్ డైరెక్టర్, హిమ్ అండ్ తర్వాత బన్సాలి గారు. అండ్ దెన్ టక్కుని నోటికి రాలేదు, బట్ దెన్ రాజమౌళి గారు అండ్ దెన్ త్రివిక్రమ్ గారు. సో మెనీ పీపుల్ we have all మంచి డైరెక్టర్స్ ఇన్ our industry. Yeah. అండ్ కామన్ కాంప్లిమెంట్ మీకు ఎక్కువగా వచ్చే కాంప్లిమెంట్ ఏంటి? For my eyes. Yeah. ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను జనరల్గా. అండ్ ఎదుటి మనిషిలో మీరు చూడగానే ఇంప్రెస్ అయ్యే క్వాలిటీ ఏంటి? His word sense అండి. నాకు యూజువలీ నేను చూడగానే ఐఎమ్ నాట్ దిస్ జడ్జ్మెంటల్ టైప్, బట్ ఇట్ టేక్స్ టైమ్. నాకు ఎవరితోనన్న మాటలు కన్వర్జేషన్ ఇంప్రెసెస్ మీ. యా. వన్ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ అన్ యాక్టర్? జస్ట్ మై సెల్ఫ్. అండ్ లైఫ్లో మీకు కనుక ఒకవేళ సెకండ్ ఛాన్స్ వస్తే ఏం చేంజ్ చేసుకుంటారు? నథింగ్. ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. ఓకే. కొన్ని ట్యాగ్స్ ఇస్తాను. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే ఎవరి పేరు చెప్తారు? రవితేజ గారు. నాటియెస్ట్ వన్ ఇన్ ద ఇండస్ట్రీ? ఇన్ ద ఇండస్ట్రీయా? Nothing, nobody like that. I'm not generally close to anybody, so yeah. Okay, మీ లైఫ్ లో బాగా నాటియెస్ట్ వన్ అంటే? I'm a very boring person. నేను చాలా బోరింగ్ పర్సన్ అండి నేను. అండ్ డాన్సింగ్ డాల్? The industry, no? I would say myself. ఓకే. నేను అదే ఆలోచిస్తాను, మీ పేరే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంతసేపు ఆలోచించారు అని. అండ్ మోస్ట్ టాకెటివ్ వన్? టాకెటివ్ ఎవరు లేరు అలా ఎంత. I don't find anybody. మీరు మంచి లిజనరా? I'm a very good listener. ఓకే. నేను చాలా తక్కువ. అలాంటప్పుడు చాలా మంది ఉంటారు కదా మీ చుట్టూ, ఎక్కువ అంటే నేను సగం టైమ్స్ జోన్ అవుట్ అయిపోతూ ఉంటా మీరు ఏమైనా మాట్లాడుతూ ఉంటుంటే. పాపం. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేను జోన్ అవుట్ అయిపోయి వేరే ఒక డ్రీమ్ వరల్డ్ లో తిరిగేసి అప్పుడు వస్తా, ఆ తర్వాత ఏంటి అంటాను అన్నమాట. సో ఐఎమ్ ఇన్ మై ఓన్ డ్రీమ్ వరల్డ్. చెప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. బట్ నేను మళ్ళీ క్యాచ్అప్ చేస్తానా అంటే కొంచెం వెళ్తానా లాస్ట్ 2 words. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అమ్మమ్మస్ వంట. మై అమ్మమ్మ, when she cooks, I love her cooking. Yeah. జనరల్ గా అందరూ అమ్మాస్ ఫుడ్ అని చెప్తారు. అమ్మమ్మనే ఎవరైనా కాదంటారా చెప్పండి? మీరు బాగా ఏం కుక్ చేస్తారు? నేనా? ఐ జస్ట్ కుక్ రొయ్యల వేపుడు బాగా చేస్తాను. రొయ్యలు? నాకు బేసిక్ గా మీతో మాట్లాడుతుంటే అమ్మా హీరోయిన్ కి తెలుగు వచ్చి హాయిగా అంటే మన చుట్టుపక్కల విషయాలు ఇలా ఫుడ్ గురించి ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుంది. అంటే హీరోయిన్స్ కి తెలుగు రానప్పుడు మేము పడే కష్టాలు అలా ఉంటాయి. సో మీతో మాట్లాడుతుంటే ఆ ప్రశాంతత అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఆడియన్స్ కి భర్త మహాశైలకు విజ్ఞప్తి గురించి ఏం చెప్తారు? భర్త మహాశైల విజ్ఞప్తి, ఐ థింక్ మీ టీజర్లో చూసారు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది. కొత్త రవితేజ గారిని చూస్తారు, కొత్త నన్ను చూస్తారు. సో డెఫినెట్లీ కొత్త ఆషికా గారు, ఐ థింక్ షీ ఆల్సో మీరు చూసే ఉంటారు. షీస్ డన్ బిఫోర్ ట్రెడిషనల్ రోల్స్, ఇంట్లో గ్లామ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. డెఫినెట్గా మీకు కావాల్సిన కామెడీ, కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో 13th Jan వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్
2026 మీకు చాలా గ్లోరియస్ గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ జాన్ 13th భర్త మహాశైలకు విజ్ఞప్తి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.